ఓకే, గెలిచారు. ఓకే, బిఫోర్ మీరు ప్రచారంలో కూడా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీ మీద కొన్ని విమర్శలు వచ్చాయి, మీరు నాన్ లోకల్ అని అయి ఉండొచ్చు. రేపు ఎలక్షన్ ఆనంగా కూడా ఈరోజు మీ ఇంట్లో దాడులు జరగడం చూసాం అలాంటివి. సో వాటిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? నేను చెప్పే సమాధానం ఒకటే అండి, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ అన్ని తట్టుకొని మేము ఇక్కడ ఉన్నామంటే అది ప్రజల కోసము. ఒక్కటి కాదు, రోజుకో దినకో గండం అన్నట్టుగా మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అది అంతా కూడా జనాలు అందరూ కూడా గమనించిండ్రు. ఆఖరికి క్యాంపెయినింగ్ అయిపోయాక ఆ రోజు సాయంత్రం క్యాంపెయినింగ్ అయిపోయి మీ ఇంటికి వచ్చినామో లేదో మా ఇంటికి పోలీసులు రావడం జరిగింది. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు అక్కడ ఉండొద్దని చెప్తూ. మరి వాళ్ళు అక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటారండి? ఎన్ఆర్ఐస్ మరి ఇప్పుడు మన తెలంగాణ మొత్తం కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి వాళ్ళు ఇక్కడ ఉండకపోతే హైదరాబాద్కి రావాలంటే హైదరాబాద్లో ఉండొద్దు. మరి వాళ్ళ తెలంగాణలో ఎక్కడ ఉండొద్దు అంటే అట్లా చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి మా అత్తమ్మ మామయ్య వాళ్ళని వీళ్ళు వెళ్ళమని నోటీసు పంపించిందంటే అక్కడనే అర్థమైపోతుంది మనకి రాజకీయాలు అనేది ఏ స్థాయిలో ఎట్లాంటి రాజకీయాలు జరిగినాయో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇదే కాదు, లోకల్గా కూడా ఎంతోమంది పైన దౌర్జన్యాలు చేయడం జరిగింది, ఎంతోమందిని ఇబ్బందులు కూడా పెట్టినారు. వాటన్నిటి సమాధానము ఈరోజు మనకి ప్రజలే చెప్పిండ్రు. వాళ్ళు అవన్నీ కూడా గుర్తించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఎందుకంటే ఎంతోమంది నేను ప్రచారంకి పోయిన సమయంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని మా ఇంటి ముందు రోడ్లు పోయలేదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పి మాకు పెన్షన్లు ఇవ్వలేదు, మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కొంతమంది అయితే ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ కాంగ్రెస్ జెండా పట్టుకొనే ఉన్నారు అన్ని సంవత్సరాలు కూడా. వాళ్ళందరూ ఇది ఈరోజు ఏదో పాలకుర్తికి స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఓకే, ఇది రాజకీయాలు అనేది మీకు కొత్త, సో మీకు ఇది ఒక ఛాలెంజింగ్ లాగా అనిపిస్తుందా? అనిపిస్తుందండి, ఛాలెంజింగ్ రోల్ లాగా, బట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఎందుకంటే ఎప్పుడు రాజకీయాలంటే జనాలకి ఇప్పుడు ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది, ఏం చేస్తారులే అన్నట్టు కూడా అనుకుంటారు. అది కాకుండా నేను ఒక చేంజ్ తీసుకొద్దాం అనుకుంటున్నా. నా వల్ల అయిన చేంజ్ నేను తప్పకుండా మా కాన్స్టిట్యున్సీలో తీసుకొస్తా. ప్రాపర్గా ఫండ్స్ అన్నీ కూడా ఇక్కడ మాకేమైతే ఫండ్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా కాన్స్టిట్యున్సీకే యూటిలైజ్ చేసి అది రేపు వేరే వాళ్ళు కూడా అనుకోవాలి. అంటే అరే చూడండి కాన్స్టిట్యున్సీలో ఎట్లా అభివృద్ధి జరుగుతుందో అని వేరే కాన్స్టిట్యున్సీ పైన ప్రెషర్ పడేటట్టుగా మా కాన్స్టిట్యున్సీని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి దట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఓకే, ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడు ప్రజలకి అందుబాటులోనే ఉండాలి. ప్రజలకు అందుబాటులోనే ఉంటారా? లేదు అంటే ఇప్పుడు మీ రోల్ అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మా అత్తమామ చూసుకుంటారని ఉంటారా? లేదా అట్లాంటి విమర్శలు ఎదురవుతున్నాయి, అట్లాంటి ప్రశ్నలు వాళ్ళ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి కాబట్టి మేము అడుగుతున్నాం. వాళ్ళకి ఏం దొరకలేదండి, ఇంకా మా పైన విమర్శలు చేయడానికి ఏం లేదు కాబట్టి ఇంకా అదొక్కటి పట్టుకున్నారు. వాళ్ళు అమెరికాకి వెళ్ళి వచ్చిండ్రు, అమెరికాకు పోతారు అన్నది పట్టుకున్నారు. ఇంకా మరి అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అమెరికా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడం జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళు, పేర్లు ఎందుకు. మరి మేము కూడా ఇక్కడ సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి తప్పకుండా చేస్తాము. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలన్నదే నా ఆలోచన. అక్కడ లోకల్ నాయకులు చెప్పింది వినమని కాదు, వాళ్ళు చెప్పింది తప్పకుండా వింటాము. దాంతోపాటు సామాన్య ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలన్నది నా ఆలోచన.